మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నేను డాక్టర్ అనుపమ ఉప్పులూరి, చీఫ్ ఫిజిషియన్ స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బాచ్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనం చాలా సాధారణంగా ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనిపించే ఒక వ్యాధి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒబేసిటీ. దీన్నే స్థూలకాయం, ఊబకాయం, ఓవర్ వెయిట్ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇది ఆయుర్వేద ప్రకారం దీన్ని చూసుకున్నట్టయితే దీనిని మేధోరోగంగా ఆర్ స్థౌల్యం అని 2 పేర్లతో పిలుస్తుంటారు. ఈ మధ్యకాలంలో మన మారుతున్న జీవన విధానంలో వచ్చే మార్పుల వల్ల ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. మనం కామన్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చూడాలనుకుంటే ఒక వ్యక్తి యొక్క బరువు, ఎత్తు దాన్ని బట్టి మన BMI అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎక్కువ బరువు ఉన్నాడా, తక్కువ బరువు ఉన్నాడా, సరైన బరువు ఉన్నాడా అనేది దాన్ని బట్టి చెప్తారనమాట. దాన్ని బట్టి మనం ఈ ఒబేసిటీని నిర్ధారణ చేస్తాం. బాడీ మెజర్మెంట్స్ని బట్టి కూడా ఈ ఒబేసిటీని మనం నిర్ధారణ చేయవచ్చు. సో ఈ ఒబేసిటీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అని చూసినట్టయితే ఒబేసిటీకి ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి అండ్ మధ్య వయస్కుల్లో అందరిలో కూడా ఒబేసిటీ తొందరగా చాలా వరకు కనిపిస్తుంది అనమాట. ఈ చిన్నపిల్లల్లో అయితే చైల్డ్ ఒబేసిటీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ మారుతున్న జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల అని ఎక్కువగా చాలా పరిశోధనలో తెలిసిందనమాట. ఆయుర్వేద ప్రకారం ఆయుర్వేదంలో ఈ స్థౌల్యం గురించి, మేధోరోగం గురించి ఎన్నో రకాల వివరణలతో అందరూ మన చరక సుశ్రుత వాగ్భటులు ఎంతో వివరంగా దాని గురించి చెప్పారనమాట. దానికి ఎలా వస్తుంది, దానికి వచ్చినప్పుడు దాని లక్షణాలు ఏంటి, ఎలా ట్రీట్ చేయాలనేది కూడా చాలా వివరంగా చెప్పారు. దాంట్లో మనకు అర్థమయ్యే భాష మీరు చెప్పాలనుకుంటే మెయిన్గా ఎందుకు కారణాలంటే ఎక్కువగా తినడం, అతిగా తినడం, దానిని అధ్యశనం అని కూడా అంటారు. అధ్యశనం అంటే ఆయుర్వేదం ప్రకారం జీర్ణం అవ్వకముందే మరలా తినడం. జీర్ణం అవ్వకపోయినా కూడా మళ్ళీ ఆకలి వేయకపోయినా కూడా టైం అయింది కదా అని చెప్పి తినేస్తూ ఉంటారు అనమాట. సో అలా తినడం వల్ల ఈ ఒబేసిటీకి కారణం అవుతుంది అనమాట. సో జీర్ణం అవ్వకపోతే టాక్సిన్స్ అన్ని బాడీలో అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. దానివల్ల మళ్ళీ దానిపైన తినడం వల్ల ఆల్రెడీ ఉన్న అక్యుములేటెడ్ టాక్సిన్స్ పైన మళ్ళీ టాక్సిన్స్ ఫామ్ అయ్యి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగి ఆయుర్వేద ప్రకారం అది ఆమంగా మేము కన్సిడర్ చేస్తామన్నమాట. ఆ ఆమమే ఈ టాక్సిన్స్గా ఫామ్ అయ్యి చాలా వ్యాధులకి, అన్ని రకాల వ్యాధులకి ఆల్మోస్ట్ కారణం అవుతుందని చెప్పి ఆయుర్వేదంలో చెప్తాం అనమాట. సో అదే కాకుండా శారీరక శ్రమ లేకపోవడం, రెండవది సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ మధ్యకాలంలో వచ్చే ఈ జాబ్స్ అన్నీ కూడా యాక్టివిటీ తక్కువగా ఉండి ఈ మిషనరీ మీద అంటే మన కంప్యూటర్స్ మీద ఎక్కువ పని చేయడం వల్ల, ఒక దగ్గరే ఉండి పని చేయడం వల్ల ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయి శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఈ ఒబేసిటీ వస్తుందన్నమాట. ఇప్పుడు షిఫ్ట్ జాబ్లన్నీ మనం చూస్తున్నాం. అది సాయంత్రం నుంచి నైట్లంతా జాబ్ ఉండడం, డే టైంలో పడుకోవడం, ఇట్లాంటి ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, ఇర్రెగ్యులర్గా తినడం వల్ల, అంటే మనకు ఒక సర్కాడియన్ రిథమ్ ఉంటుందన్నమాట. మనం ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో తినాలి అనేది ఒక మనకి ముందే అందరు చెప్పి ఉంటుంది కదా. అది కాకుండా దానికి డిఫరెంట్గా చేసినప్పుడు అది కూడా మన ఒబేసిటీకి కారణమవుతుంది. కొన్ని రకాల మెడిసిన్స్ కూడా వేసుకోవడం వల్ల, ఎక్కువ కాలం వాడడం వల్ల కూడా ఈ ఒబేసిటీకి కారణమవుతాయి. వాటిల్లో కార్టికోస్టెరాయిడ్స్ ఒకటి, ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఇవన్నీ కూడా మన ఒబేసిటీకి కారణమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ కోవిడ్ వల్ల ఎక్కువ వేసుకునే కార్టికోస్టెరాయిడ్ వల్ల ఒబేసిటీ వచ్చిందని, ఈ డైజెషన్ డిస్టర్బెన్సెస్ వచ్చాయని, డయాబెటీస్ వచ్చింది చాలా మనం వినే ఉంటాం. సో ఇది కూడా దాంట్లో వన్ ఆఫ్ ద కాజ్, ఈ కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల. అంతేకాకుండా కొంతమందిలో ఈ హెరిడిటరీగా అంటే అనువంశికంగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఉన్న జీన్స్, అలాంటి జీన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఒబేసిటీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి కారణాల వల్ల మన ఒబేసిటీ వస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి, ఇది రాకుండా అంటే వచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయుర్వేద ప్రకారం చెప్తాను ఇప్పుడు. ఈ ఒబేసిటీ రాకుండా ఉండడం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో ఉండడం అంటే మనం తీసుకునే ఆహారం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎటువంటి ఆహారం తీసుకుంటే ఒబేసిటీ రాదో చెప్తాను ఇప్పుడు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం, అంత ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవడం అనేది
చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఆయుర్వేదంలో ఆహారం తీసుకునే విధానంలో ముందుగా చెప్పింది ఏంటంటే ఆకలి వేసినప్పుడు మాత్రమే అన్నం తినాలి, టైంని బట్టి తినకూడదు. మన స్టమక్ని 4 పార్ట్స్గా చేసుకున్నాం అనుకోండి, దాంట్లో 2 పార్ట్స్ మాత్రమే ఘన ఆహారం తీసుకోవాలంటే సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి, 3వ పార్ట్ని ఓన్లీ లిక్విడ్స్తో తీసుకోవాలి, లిక్విడ్ పార్ట్లో తీసుకోవాలన్నమాట. ఇక 4వ పార్ట్ ఉంటుంది కదా, అది ఖాళీగా వదిలేయాలి. మనలో ఉండే వాత పిత్త కఫ దోషాల వాళ్ళ క్రియలకు ఒక ఖాళీ ఏర్పరచడం వల్ల ఆ జీర్ణక్రియ ప్రాపర్గా జరిగి దానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. అండ్ దానివల్ల ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది, ఫ్యాట్ మెటబాలిజం ప్రాపర్గా అవుతుంది. అప్పుడు ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట. సో అందుకనే జీర్ణక్రియ సరిగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఆదర వ్యాధులు ఏం రాకుండా ఉంటాయి. సో ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మన శరీరంలో ఉండే అగ్ని అన్ని వ్యాధులకి కారణమవుతుంది. అగ్ని తక్కువ అవడం ఆర్ ఎక్కువ అవడం ఆర్ విషమాగ్ని అంటే ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది వ్యాధులకు కారణమవుతుంది అనమాట. సో అందువల్ల అగ్నిని జాగ్రత్తగా ఉంచుకుంటూ సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల మనం ఇలాంటి వ్యాధుల్ని తెచ్చుకోకుండా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే ఎప్పుడెప్పుడు ఆహారం తీసుకోవాలి. మనం మామూలుగా మన అందరం చూస్తూనే ఉంటాం కదా, మనం యూజువల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 రకాలుగా తీసుకుంటుంటాం. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ మోడరేట్ అమౌంట్లో, అంటే ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మోడరేట్గా తీసుకోవాలి. అదేవిధంగా లంచ్ అయితే మనం తీసుకున్న మధ్యాహ్నం తీసుకునే భోజనం అయితే కొంచెం హెవీగా తీసుకున్నా పర్వాలేదు అనమాట. ఎందుకంటే ఆ టైంలో పిత్తం అంటే మన బాడీ పిత్తం ఎక్కువగా ఉంటుంది, అంటే అగ్ని తీక్ష్ణంగా ఉంటుంది. అప్పుడు ఏం తిన్నా కూడా తొందరగా జీర్ణం అయిపోతాయి. సో అందువల్ల లంచ్ని ఎక్కువగా తీసుకోవచ్చు. మళ్ళీ అగైన్ డిన్నర్ అనేది మళ్ళీ కఫకాలంకి అయిపోతుంది. ఆ టైంకి వచ్చేసరికి కఫం ఉంటుందన్నమాట. సో ఆ కఫం టైంలో తొందరగా జీర్ణం అవ్వదు. సో అందుకని మనం చాలా తక్కువగా మనం డిన్నర్ని తీసుకోవాలి. సో ఈ మధ్యకాలంలో మనం ఒబేసిటీని అంటే ఈ ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి ఇలా భోజనం చేసే ముందు ఒక గ్లాస్ మజ్జిగ కానీ ఆర్ ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు కానీ తీసుకోవడం వల్ల దీన్ని కొంచెం మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద టిప్ మీరు రోజు చేయగలిగితే. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ఒబేసిటీని తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల టిప్స్ ఇంట్లో చేసుకునే టిప్స్లలో చూసినట్టయితే మన వాము కషాయాన్ని 1 లీటర్ నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు 20 గ్రామ్స్ వరకు వాము వేసి మనం కొంచెంసేపు మరగనిచ్చి ఒక 5 మినిట్స్ మరగనిచ్చి ఆ నీళ్ళని మనం వాటర్ లాగా తీసుకోవడం వల్ల మనకి జీర్ణక్రియ పెరుగుతుంది, ఫ్యాట్ మెటబాలిజం ప్రాపర్గా అవుతుంది, ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది తగ్గుతుంది. అలానే ఈ వాము కషాయం లాగానే జీరా కషాయం తీసుకోవచ్చు అనమాట. అదే 1 లీటర్లో 2 స్పూన్స్ అంటే 20 గ్రామ్స్ జీలకర్ర వేసి మరగబెట్టి ఆ నీళ్ళని రోజు మొత్తంలో మనం వాటర్గా తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ఫ్యాట్ బర్న్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనం తీసుకునే డయట్లో మధుర తీపి పదార్థాలు మీకు అందరికీ తెలుసు, కార్బోహైడ్రేట్స్ ఉన్నవి అండ్ షుగర్స్, గ్లూకోజ్ ఇవన్నీ ఉన్నవి చాలా తక్కువగా, అంటే వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడం ప్రిఫర్ చేయాలి. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, అంటే పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవడం చేయాలి. అంతేకాకుండా మనం తీసుకునే డైలీ రొటీన్ ఫుడ్లో మనం తీసుకునేది ధాన్యం దినుసులు ఉంటాయి కదా, ధాన్యం దినుసులు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిలలో చూసుకున్నట్టయితే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, గోధుమ రవ్వ కానీ మనం వాడడం వల్ల ఈ కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గుతుంది. దాంట్లో ఉండే ఫైబర్ వల్ల కూడా ఈ ఫ్యాట్ బర్న్ అవుతుంటుంది అనమాట. అంతేకాకుండా ఈ మన పప్పులలో, మన రైస్ తర్వాత మన పప్పు కదా నెక్స్ట్ చూసేది, ఈ పప్పులలో అయితే కందిపప్పు, పెసరపప్పు చాలా మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ కందిపప్పు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఫ్యాట్ బర్న్ కూడా అది హెల్ప్ చేస్తుంది. సో ఆ 2 పప్పులు మీరు ఎక్కువగా వాడచ్చు. అంతేకాకుండా అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో పళ్ళల్లో కూడా మీరు తీసుకునే పళ్ళలో మరి స్వీట్గా ఉండే మామిడి పళ్ళు, అరటిపళ్ళు కాకుండా రెగ్యులర్గా సిట్రస్ ఫ్రూట్స్, బత్తాయికాయ, దానిమ్మకాయ, మళ్ళీ కమలా పండు, జామకాయ, పపాయ, ఇవన్నీ కూడా మీరు మరీ స్వీట్గా లేకుండా ఉన్నవి మీరు రోజు కూడా తీసుకోవచ్చు అనమాట. సో వీటితో కూడా మీరు వెయిట్ని కంట్రోల్ చేయలేనప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్తో సలహా ప్రకారం ఎలాంటి మందులు తీసుకోవాలి, మీ బాడీ నేచర్ని బట్టి, మీ బాడీ ప్రకృతి, మీ నేచర్ కాన్స్టిట్యూషన్, ప్రకృతి అంటారు, వాత పిత్త కఫ ప్రకృతులు ఉంటాయి కదా, వాటిని బట్టి మీకే మెడిసిన్ సూట్ అవుతుందో చూసి దాన్ని బట్టి మీరు తీసుకోవడం వల్ల ఒబేసిటీని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ శమన ఔషధాలు, దీన్ని ఇప్పుడు ఇచ్చిన ఇంటర్నల్ మెడిసిన్ని శమన ఔషధాలు అంటారు.
అదేవిధంగా శోధన ఔషధాలు కూడా ఉంటాయి, శోధన చికిత్స కూడా ఉంటుంది. అంటే పంచకర్మ చికిత్స అన్నమాట. శోధనం అంటే బాడీ ప్యూరిఫికేషన్ అండ్ డీటాక్సిఫికేషన్. ఇవన్నీ చేయడం వల్ల ఈ మెటబాలిజం పెరిగి ఓవర్ వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ పంచకర్మలలో ముఖ్యంగా ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఉద్వర్తనం, అభ్యంగం, వస్తి, బాష్పస్వేదం అనేవి మేము ఎక్కువ చేస్తుంటాము. రకరకాల చికిత్సలు రకరకాల ప్రకృతుల వరకు చెప్పబడి ఉన్నాయి. సో మా హాస్పిటల్ స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అయితే ఇవన్నీ పంచకర్మ చేస్తూ ఉంటాము. ప్రకృతి సరిపడా మందులు కూడా మేము ఇవ్వగలం ఇక్కడ.